MySQLలో ట్రిగ్గర్స్ ఎందుకు వాడతాం అంటే మనకి ఏదైనా ఒక మెయిన్ యాక్షన్ ఉన్నప్పుడు దానికి బేస్ చేసుకొని సబ్ యాక్షన్ ఆటోమేటిక్గా జరగాలనే కేసులో ట్రిగ్గర్స్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైస్ అనేది ఒక ఐటెంకి ఉంది. నేను ఐటెం ప్రైస్ అప్డేట్ చేసినప్పుడు ఓల్డ్ ప్రైస్ ఎంత అండ్ అలాగే న్యూ ప్రైస్ ఎంత ఇవి రెండు నేను డిస్టింగ్విష్ చేయాలనుకున్నాను. ఆ కేసులో ఏం చేస్తానంటే ట్రిగ్గర్ వాడుకొని ఏదైనా ఐటెం అప్డేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోయి ఓల్డ్ ప్రైస్ అండ్ అలాగే న్యూ ప్రైస్ రెండు సేవ్ అవ్వాలి. ఆ కేసులో మనం ట్రిగ్గర్స్ వాడుకుంటాం. ఇప్పుడు ట్రిగ్గర్స్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నాకు ఏదైనా ఒక ఐటెం అప్డేట్ చేసినప్పుడు దాని ఓల్డ్ ప్రైస్ ఎంత న్యూ ప్రైస్ ఎంత నాకు రెండు ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కేసులో ఏంటి నేను ప్రతిసారి నేను చూస్తూ ఉండలేను కదా ఏం చేంజ్ అయింది నేను ఎంత చేంజ్ చేశాను అని. ఆ కేసులో అంటే ఒక ట్రిగ్గర్ యాడ్ చేస్తాను అనమాట. ట్రిగ్గర్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఏదైనా ఒక చేంజ్ యాడ్ అయినప్పుడు సమ్ పర్టికులర్ డేటాకి లేదంటే ఒక పర్టికులర్ టేబుల్ కి ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయాలనుకున్నావు ఆ యాక్షన్ ట్రిగ్గర్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇంప్లిమెంట్ చేద్దాం. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆడిట్ టేబుల్ అనేది ఒక క్రియేట్ చేసుకుంటున్నాను. దేనికంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ చేంజ్ అయిన ప్రతిసారి నాకు అందులో ఓల్డ్ వాల్యూ ఎంత అండ్ అలాగే న్యూ వాల్యూ ఎంత నాకు కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో క్రియేట్ టేబుల్. సో టేబుల్ ఏం పెడదామంటే ప్రైస్ ఆడిట్ అని పెట్టుకుంటున్నాను. ప్రైస్ అండర్ ఆడిట్. సో బ్రేస్ అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాం మనకు తెలుసు కదా ఆల్రెడీ ఆడిట్ ఐడి. సో ఇదే పెట్టుకుంటున్నాను. ఆటో ఇంక్రిమెంట్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఇదే ప్రైమరీకి కూడా పెట్టుకుంటున్నాను అనమాట. కామా ఇంకా నేను ఏం పెట్టుకుంటున్నానంటే ఐటమ్ ఐడి అనే కాలం పెట్టుకుంటున్నాను. ఇదేంటి ఇంటీజర్ మనకి. ఓకే ఇంకేం కావాలి మనకి ఓల్డ్ ప్రైస్ ఎంత ఇదేంటిది డెసిమల్ అనమాట. డెసిమల్ 5 అండ్ అలాగే మనకి న్యూ ప్రైస్ ఎంత ప్రైస్ ఇది కూడా సేమ్ డెసిమల్ 5 పెట్టేసుకోండి. ఓకే మనకి ఏం కావాలి ఇంకా అది ఎప్పుడు చేంజ్ అయ్యిందనే డేట్ కూడా కావాలి కదా. సో చేంజ్ ఎట్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. సో టైం స్టాంప్ పెట్టుకుంటున్నాను అనమాట. టైప్ డిఫాల్ట్ ఏం పెడదాం కరెంట్ టైం స్టాంప్ అంటే మనం ఏం ఇవ్వకపోతే కరెంట్ డేట్ని అయితే తీసుకుంటుంది అనమాట. ఓకే సో టేబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం ట్రిగ్గర్ని క్రియేట్ చేద్దాం. ఓకే సో సేమ్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం డెలిమీటర్తో స్టార్ట్ చేస్తాం. డెలిమీటర్ // ఇప్పుడు ఏం చేయాలి మనం క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఏదో ఇచ్చుకోవాలన్నమాట. ప్రైస్ ఆడిట్ ట్రిగ్గర్ అని చెప్పి నేను పెట్టుకుంటున్నాను. ఆడిట్ ట్రిగ్గర్ మీ ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను ప్రతి రోకి ఎప్పుడైనా వాళ్ళు అప్డేట్ పర్ఫామ్ చేశారు అనుకోండి అప్పుడు నాకు ఏం కావాలి ఆటోమేటిక్గా నాకు ఆడిట్ డేటా సేవ్ అయిపోవాలన్నమాట. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాచ్ బాక్స్ ప్రైస్ని అప్డేట్ చేశాను. ఓకే అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఓల్డ్ ప్రైస్ 2 పడాలి, న్యూ ప్రైస్ ఎంత అప్డేట్ చేశానో అది కూడా ఇక్కడ పడాలి. అది ఆటోమేటిక్గా జరిగిపోవాలి. నేను కొత్తగా ఏం చేయకూడదు, ఆటోమేటిక్గా జరగాలి. ఆ కేసులో ఏంటి ట్రిగ్గర్ వాడుకుంటాం అనమాట. సింపుల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్ అప్డేట్ ఆన్ ఐటమ్స్ ఫర్ ఈచ్ రో ఇది మనకి కీవర్డ్ అనమాట ఫర్ ఈచ్ రో అనేది. సో ఇక్కడ ఎందుకు వాడదాం ఫర్ ఈచ్ రో అంటే మనం మల్టిపుల్ కూడా అప్డేట్ చేయొచ్చు ఒకేసారి. సో అలాంటప్పుడు ఏంటంటే మల్టిపుల్ కి అది ఆటోమేటిక్గా టేబుల్లో అయితే యాడ్ చేసేస్తుంది అనమాట. ఓకే అంటే సో ఇప్పుడు ఏం చేద్దాం బిగిన్ ఇఫ్ కండిషన్ అనమాట. ఇఫ్ ఓల్డ్ అనేది ఒక కీవర్డ్ ఉంటుంది మనకి. ఓల్డ్ డాట్ ప్రైస్ అనేది సో డైమండ్ అనేది కొత్తగా అనుకుంటారో ఏం లేదు ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ ఈక్వల్ టు రాసే కన్నా డైమండ్ రాసుకోవడం ట్రిగ్గర్స్ లో రికమెండెడ్ వే. సో అందుకే నేను డైమండ్ బ్రేస్ పెట్టాను. ఇది ఆల్మోస్ట్ నాట్ ఈక్వల్ అనమాట. సేమ్ నాట్ ఈక్వల్ అన్న డైమండ్ అన్న రెండు ఒకటే ఈక్వల్. ఓకే న్యూ డాట్ ప్రైస్ న్యూ అనేది కూడా ఒక కీవర్డ్ అనమాట. సో ఓల్డ్ ఏంటి ఓల్డ్ ప్రైస్ తీసుకోవడానికి, న్యూ ఏంటి న్యూ ప్రైస్ తీసుకోవడానికి, అంతకుమించి కొత్తగా ఏం లేదు ఇక్కడ. సో దెన్ ఏం చేయాలి మనకి ఓల్డ్ ప్రైస్ అండ్ అలాగే న్యూ ప్రైస్ రెండు ఈక్వల్ గా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇచ్చాను,
కొత్తగా ఇచ్చిన అప్డేట్ ఎంత 3 ఇచ్చాను అనుకోవచ్చు. అప్పుడు ఏంటి, నాకు 2 ఈక్వల్గా ఉండవు కదా, ఆ కేసులో మాత్రం నాకు అప్డేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్ ఇంటూ ప్రైస్ ఆడిట్, ఏ టేబుల్లోకి, ప్రైస్ ఆడిట్లోకి కొత్త రికార్డ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేయాలి, మనం ఐటమ్ అండర్ స్కోర్ ఐడి పాస్ చేస్తాం, అండ్ అలాగే ఓల్డ్ ప్రైస్ ఎంత పాస్ చేస్తాం, అండ్ అలాగే న్యూ ప్రైస్ ఎంత కూడా పాస్ చేస్తాం. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు వాల్యూస్ ఆఫ్. సో ఇక్కడ ఐటమ్ ఐడి ఏంటి, మనకి న్యూ డాట్ ఐటమ్ ఐడి అనమాట. కీవర్డ్ న్యూ డాట్ ఐటమ్ ఐడి, ఏదైతే కొత్త ఐటమ్ ఐడి ఉందో అది, కామా ఓల్డ్ ప్రైస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, సేమ్ అనమాట, ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ ఓల్డ్ ప్రైస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓల్డ్ డాట్ ప్రైస్ నుంచి కదా వస్తుంది. ఓల్డ్ డాట్ ప్రైస్ పెట్టేసుకోవడమే. ఓకే, కామా న్యూ డాట్ ప్రైస్, న్యూ ప్రైస్ అనమాట, బ్రేస్ క్లోజ్, సెమీకోలన్. ఓకే, నా ఇప్పుడు ఏం చేద్దాం, మనకి అయిపోయింది ఇంకా కండిషన్, ఇక్కడ అంతకుమించి ఏం లేదు. అండ్ ఇఫ్ కండిషన్ నేను ఎండ్ చేసేస్తున్నాను, సెమీకోలన్. నెక్స్ట్ ఏం ఎండ్ చేయాలి, ఎండ్ రాసుకుంటాం, అండ్ స్లాష్ స్లాష్, ఎందుకంటే ఇక్కడ బిగిన్ రాసాం కదా, ఇప్పుడు ఎండ్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకే, సింపుల్. సో ఎంటర్. సో మనకి ట్రిగ్గర్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనకి తెలుసు డెలిమీటర్ని కూడా ఎండ్ చేయాలి కదా, డెలిమీటర్ స్పేస్ సెమీకోలన్. ఓకే, మనకి కంప్లీట్ ట్రిగ్గర్ అయితే ఇప్పుడు మనకి రెడీగా ఉంది వాడుకోవడానికి. ఇక్కడ మ్యాచ్ బాక్స్ అనే ఐటమ్ ఉంది కదా, దీని ప్రైస్ అనేది 2 రూపీస్ త్రీ రూపీస్కి అప్డేట్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే అప్డేట్ ఐటమ్ సెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 వేర్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు చూడండి, మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, చూస్తే మనకి ఇక్కడ ప్రైస్ అనేది అప్డేట్ అయింది కదా. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఆడిట్ టేబుల్లో మనం ఏం క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అయిపోయి మనకి అక్కడ డేటా క్రియేట్ అయిపోద్ది, మనం మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రైస్ ఆడిట్ అని పెట్టుకుంటున్నాను, ప్రైస్ అండర్ స్కోర్ ఆడిట్. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డేటా అయితే ఇన్సర్ట్ చేస్తుంది, ఓల్డ్ ప్రైస్ 2, నువ్వు కొత్త ప్రైస్ ఏమో 3 యాడ్ చేసావు అని చెప్పి ట్రిగ్గర్ అయిపోయింది అనమాట డేటా ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటే ఐటమ్ ఇచ్చిందే మళ్ళీ ఇద్దామని ట్రై చేస్తున్నాను అనుకోండి, డూప్లికేట్ యాడ్ చేసుకుంటుందా, మరి యాడ్ చేసుకోదు అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, మళ్ళీ ఇచ్చేసాను, డూప్లికేట్ యాడ్ చేసుకోవద్దు. నేను ఇక్కడ ఫర్ ఈచ్ రో రాశాను, ఇక్కడ చూస్తే మీరు ఫర్ ఈచ్ రో రాశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ ఇచ్చాను అనుకోండి, అంటే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ లడ్డూకి అండ్ అలాగే బనానా చిప్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి ఒకేసారి ప్రైస్ నేను 30 చేద్దాం అనుకున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం, అప్డేట్ ఐటమ్స్ సెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ వేర్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి ఇన్ వాడుతున్నాను అనమాట. ఇన్ ఇప్పుడు నేను ఏమేమి పాస్ చేస్తానంటే 1, 2 పాస్ చేస్తున్నాను అనమాట, 1 and 2. మీ ఇష్టం, ఏ ఒక ఐటమ్ ఐడీస్ పాస్ చేసుకోండి, ఇక్కడ మల్టిపుల్ అని చెప్పడం కోసం అంతే. సో ఇప్పుడు నాకు 2 రోస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి మల్టిపుల్ రోస్ అయితే మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ ఫర్ ఈచ్ రో రాశాను అనమాట, అంతకుమించి ఏం లేదు. సో ఇలా మనం ట్రిగ్గర్స్ అనేవి వాడుకుంటాం. సో ట్రిగ్గర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి మీకు ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.